గౌరవ సభ్యులు సీతక్క మాట్లాడండి. వారు 2013 ఎన్నికల మేనిఫెస్టోలో కానీ మేనిఫెస్టో కంటే ముందు ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ ఒక అధికారానికి వచ్చేటప్పటికి ఒక 10 లక్షల సార్లు దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల ఉన్నది వాళ్ళు. నువ్వు ఇంప్లిమెంట్ చేసినావా ఆఖరి దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తా, బోరేస్తా, మోటార్ ఇస్తా, 1.5 ఎకరం ఉంటే 1.5 యాడ్ చేస్తా, ఆయన ధనవంతం చేస్తాను. చేసినావా? చేయలే. మూడవది, ఒక దళితుడు ప్రతిపక్ష నాయకులు ఉంటే సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యేలు కొనుక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసి దళిత వ్యతిరేకం నిరూపించుకున్నావు. ఇకపోతే చదివించ ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్, నీ బిడ్డలు తేలమనుకుంటారు. ఇది చెప్పబట్టవా? 1,00,000 అబద్ధాలు ఆడి 2 సార్లు అధికారంలోకి వచ్చిన మీరు మేము చేసిన కార్యక్రమాలు లక్షల కోట్ల మంది ఇలా ఆర్టీసీలో ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తున్నారు. చూస్తలేవా? 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఈ రోజు కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదు. ఒక ఇంటికి 600-700 అంటే సంవత్సరానికి 7,000 రూపాయలు ఇలా మిగులుస్తున్నాం. ఇంకా చేసే కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు 21 కోట్లు మన జిల్లాలో ఎన్ని వచ్చిన లెక్క వెళ్తే ఆ సభ్యునికి 2 లక్షల లోపు మీరు 1,00,000 అని చెప్పి 5 ఇన్స్టాల్మెంట్లో ఇస్తే 20,000 వడ్డీకి జరిపోయిన అధ్యక్ష. అంటే 15 ఏళ్లలో ఇన్ని చేసిన వాళ్ళం. మాకు ఇంకా 3-4 సంవత్సరాల సమయం ఉన్నది. ఇవన్నీ చేసి చూపిస్తాం. తొందర పడతాం. అసలు నువ్వు దళిత ముఖ్యమంత్రి అని ఇన్ని లక్షల మంది దళితులు మోసం చేసి ఇవాళ బీసీ కులగణన చేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పార్టిసిపేట్ చేయలే. అంటే మీకు ప్రజల మీద ప్రేమ లేదు. అధికారం కోసం తప్పుడు వాగ్దానాలు, 1,00,000 వాగ్దానాలు ఇచ్చును. నీవు ఇచ్చిన వాగ్దానాలు సగం అయిపోయాయి. మిగిలినవి కూడా చేసి చూపిస్తాం. తొందర పడకు. నువ్వు పోయి రైతుల దగ్గర కాదు, రైతుల కోసం ఎవరేం చేసిండు, నారాయణ డ్యామ్ ఎవరు కట్టిండు, శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిండు, శ్రీశైలం ఎవరు కట్టిండు, SLBC నుంచి ఎవరు కట్టిండు, కల్వకుర్తి ఎవరు కట్టిండు, నెట్టెంబాడు, ఇవన్నీ చెప్పాలని చాలా ఉన్నాయి. గవర్నర్ ప్రసంగం మాట్లాడితే మంచిదని గౌరవ సభ్యుడికి సలహా ఇస్తున్నా. మీరు చెప్పాలంటే చాలా ఉన్నది. రెడ్డి గారు. అధ్యక్ష కలసాని శ్రీనివాస్. అధ్యక్ష, మీ ద్వారా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అంటే సభ సాంప్రదాయాల ప్రకారం నడవాలా? ఇప్పుడు మీ సభ్యులు మాట్లాడి మీ సభ్యులు ఇప్పుడు మీ 2 సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. గవర్నర్ గారి అడ్రస్ మీద ఈరోజు సెషన్ అంతా నడవాలి అని మీరు అవకాశం ఇచ్చారు అధ్యక్ష. ఇట్లా ఇంటర్వ్యూన్ అయ్యి మీరేదైనా చెప్పాలనుకుంటే లాస్ట్లో చెప్పండి. అంతేగాని మీరు మధ్యలో ఇట్లా డిస్టర్బెన్స్ చేసి తూకిత్తా మైకిత్తా అనుకుంటా పోతామంటే మరి సభ నడుస్తుందా? మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు సభ మర్యాదలని అధికార పక్షమే కాపాడలేకపోతే ఇంకెవరు కాపాడుతారు అధ్యక్ష? దయచేసి మీరు కూడా మా రిస్కులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. వాళ్ళు చేతులు ఎవరు లేపంగానే వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఏం జరిగింది 10 ఏళ్లల్లో, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఓకే, మాట్లాడతారు. జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. వారికి అవకాశం వారు కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడుకోండి. అంతేగాని మధ్యలో డిస్టర్బెన్స్ చేసుకుంటా మీరు రాసుకొని వారు ఏమి మాట్లాడారో దాంట్లో మీరు రిప్లైలు ఇవ్వండి. అట్లా కాకుండా ప్రతిసారి మధ్యలో అంటే సభ నడవదు అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు, మళ్ళీ మేము మాట్లాడతామంటాము, మళ్ళీ మిగిలిన సభ్యులు మాట్లాడతామంటే అనవసరంగా సభ నడవదు అధ్యక్ష. దయచేసి సభ మర్యాదల ప్రకారం నడవాలనుకున్నప్పుడు మీరు తప్పకుండా మీరిద్దరు మాట్లాడినరు. మేమేమన్నా అన్నామా, మేమేమన్నా అవకాశం అడిగినామా? వాళ్ళు చెప్పిండ్రు. ఎందుకంటే ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళు చెప్పినరు. మా సైడ్ నుంచి కూడా గతంలో మేము ఏం చేసినాము,